ఒక ఘటన అయితే జరిగింది కాదంటం లేదు. రెండోది చూసుకుంటే దీన్నే ఇంకా పొడిగించాలని చూస్తున్నారు. ఎందుకంటారు అసలు? ఏమండి దీంట్లో ముగ్గురిది తప్పు ఉందండి. ఒకటి ప్రభుత్వానికి బెనిఫిషియల్ ఇవ్వడం ప్రభుత్వం తప్పు. రెండోది సినిమా రేట్లు వాళ్ళు బడ్జెట్లు పెంచేసి సినిమాలు తీసేసి రేట్లు పెంచడం అనేది రెండో తప్పు. మూడోది ప్రేక్షకులకు సిగ్గుండాలి. అంతంత డబ్బులు పెట్టి సినిమాలకు ఎవడెళ్ళమన్నాడు? డబ్బులు ఎక్కువయ్యి వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళు తీస్తున్నారు. వాడుకున్న వ్యాపారం చేసేవాడు ఏం చేస్తాడు? వ్యాపారమే చేస్తాడు. వాడేం న్యాయం చేయాలని చూడ్డు. నా ఆటో ఎక్కితే నేను రూపాయి సంపాదించుకోవాలని చూస్తా, అంతేగాని సంఘసేవ చేయడానికి ఎవడు చూడ్డు. కానీ పాయింట్ ఏంటంటే అల్లు అర్జున్ అనే వ్యక్తి సైలెంట్గా వచ్చి సైలెంట్గా వెళ్ళిపోతే ఇంత దుర్ఘటన జరిగదని నా ఆలోచన. చూసుకున్నట్లయితే ఏదైతే జరిగిన ఘటనకి కోర్టులో ఆల్రెడీ బెయిల్ పిటిషన్ మీద ఉంది. రెండో చూసుకుంటే ప్రెస్ మీట్ అనంతరం కూడా కొన్ని సంఘటనలు జరిగాయి. నిన్న దాడి ప్రక్రియ ఎలా చూడాలి? ఎవరి మీద జరిగింది దాడి? అక్కడ బద్దలు కొట్టారు కదా సార్. అదే దాడి ప్రక్రియ అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పేదండి, పూర్తిగా చెప్పేది ఏంటంటే ఇటు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీఎం కదా, ఇతను ఏదో కాదన్నాడనో లేదంటే ఏదో ఒక సందర్భంలో ఇబ్బంది పెట్టాడనో ఆ పార్టీ కార్యకర్తలు ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎలా ఉన్నారు? అల్లు అర్జునే కాదు ఇక్కడ పాయింట్. ఇక్కడ మాకు మహేష్ బాబు కానీ, ప్రభాస్ కానీ, చిరంజీవి కానీ, పవన్ కళ్యాణ్ కానీ, ఇటు బన్నీ కానీ ఎక్కడ జరిగినా ఎంత గందరగోళం చేస్తున్నారు తెలుసా అభిమానులు. ప్రేక్షకుడు వచ్చి సినిమా చూడడానికి ఏమైనా ఇబ్బందిగా కుదురుతుందా? గోల చేసి ఫ్యామిలీతో ఎవడని రాగలడా? అలా చేయొచ్చా మనం? అసలుకి సగటు మనిషిగా మనం అలా చేయొచ్చా? అలా చేయడం మూలంగా ఎవరికి నష్టం? హీరోలకి నష్టం, నిర్మాతలు లాస్ అయిపోతారు. బాగున్న సినిమాని ఫ్లాప్ అని కూడా చెప్పేస్తున్నారు. ఈ అభిమానుల మూలంగా బాగున్న ఏ హీరోదైనా వీడు బాగాలేదని చెప్పేస్తున్నారు. ఎవడు నష్టపోతాడు? నిర్మాత నష్టపోతాడు. నీకు నచ్చితే నచ్చిందని చెప్పు, లేకపోతే లేదని చెప్పు. ఈ 2 కోట్ల విరాళం అనేది ప్రకటించడం జరిగినప్పటికీ కూడా ఘటన అనేది ఉద్దేశపూర్వకంగా లేదు కాబట్టి ఎంతవరకు నిలిచిద్ది అంటారు? ఏమంటే ప్రాణం తిరిగి రాదు కదా సార్, ఏదైనా ప్రాణం తిరిగి రాదు కాబట్టి ఇది ఒక రాజకీయానికి సంబంధించిన విషయంగా పరిగణన తీసుకోవాల్సి వస్తుంది. అంతకని ఇంకేం లేదు. అల్లు అర్జున్ వెళ్ళి అక్కడ సపోర్ట్ చేయడమే కానీ, రెండోది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మెయిన్ అక్కడ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి అతను కాస్త తక్కువగా చూస్తున్నాడనే ఆలోచనతో కానీ జరుగుతున్న సంఘటన కాబట్టి దీంట్లో ఏమీ పెద్ద నాకేం లాజిక్గా కనపడలా. కానీ ఒకటే, అల్లు అర్జున్ రూఫ్ తీయకుండా తను సైలెంట్గా వచ్చి సినిమా చూసుకుని వెళ్ళిపోతే ఇంత ప్రాబ్లం జరిగేది కాదు, అల్లు అర్జున్కి ఇంత డ్యామేజ్ అయ్యేది కాదు. ఇది మాత్రం ఏదైతే ఈ ప్రసంగంలో ఆయన పేరు మర్చిపోవడమో లేకపోతే సక్సెస్ మీట్లప్పుడు ఇదే అహంకారం అండి, మనిషికి ఈగో, అంతగా ఇంకేం ఉండదు. నాకు తెలిసినంత మటుకు అంత పెద్ద నేరం ఏముంది? అది మనిషి చనిపోవడం, తొక్కిసలాట్లో మనిషి చనిపోవడమే ఇబ్బందిగా పరిగణలోకి తీసుకోవాలి. కానీ ఇంట్లో కూడా అనేక సమస్యలు ఉన్నప్పటికీ ఇదే పెద్ద హైలైట్గా చేశారు. అది అవసరమా? అది అవసరమా మనకి? తెలంగాణకి పచ్చిగా మాట్లాడుతున్నా, తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి బోల్డ్ డబ్బులు లావాదేవీలు ఉన్నాయి. మనకి ఆంధ్రప్రదేశ్కి బోల్డ్ డబ్బులు ఇవ్వాలి వాళ్ళు, తెలంగాణ గవర్నమెంట్ ఇమ్మనండి. ముందు దాన్ని సెటిల్ చేయమనండి. ఫస్ట్ ఒక పక్క హైడ్రా బాధితులు ఉన్నారు, ఒక పక్క మూసీ నది బాధితులు ఉన్నారు. ఏది రెనోవేషన్ వర్క్లు అని చెప్పి చేస్తున్నారు. మూసీ పరివాహం కాదు కాదండి. ఒకటి చెప్తాను, తెలంగాణ గురించి మాట్లాడేంత గొప్పవాడిని కాదు కానీ నేను ఒక సామాన్య మనిషిగా ప్రతి హీరోకి ఒక మాట చెప్తానండి. మీరు అడిగిన దానికి సమాధానం చెప్పట్లా. నేను ప్రతి హీరోకి ఒక మాట చెప్తున్నా. ఏది చిరంజీవి దగ్గర నుంచి శర్వానంద్ అనే ఆర్టిస్ట్ వరకు కూడా, హీరో వరకు కూడా ప్రతి హీరో కూడా తన అభిమానులకి చిన్న మెసేజ్ ఇమ్మనండి. అరే బాబు, మీరు మా కటౌట్లు కట్టక్కల, బ్యానర్లు కట్టక్కల, సినిమా బాగుందంటే మౌత్ పబ్లిసిటీ ఇవ్వండి చాలు. రెండోది, మీ తల్లిదండ్రులని, మీ భార్యాపిల్లలను విస్మరించి మా సినిమాలు హైలైట్ చేయాల్సిన అవసరం లేదు. రెండోది, మీ కుటుంబాలు మీరు చూసుకుంటూ మా సినిమాలు చూసి బాగుంటే ఎంజాయ్ చేయండి, లేకపోతే ఫ్లాప్ అని చెప్పేసి తప్పలేదు. అంతేగాని దీన్ని హైలైట్ చేయడం కోసం నానా బేభత్సం చేసి అంత అవసరమా మనకి? సినిమా సంగతి చూడండి చాలు, అంతకని ఇంకేం అక్కర్లే. వాళ్ళు కోర్టు పెట్టి సంపాదించుకుందాం అనుకుంటున్నారు, తప్పే ఉంది. ఇప్పుడు నేను ఆటో తోలుకుంటాను, నేను సంపాదించుకుంటాను. ఇప్పుడు తాపీ పని వెళ్ళాడు, తాపీ పని సంపాదించుకుందాం అనుకుంటాడు, ఎవడు ఒపీనియన్ ఆడితే. కానీ అంటే కొంచెం తగ్గితే ఏ మనిషికి ఏం ప్రాబ్లం ఏమి ఉండదండి. అది ప్రతి మనిషి ఆలోచిస్తే సరిపోదు. పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యారని ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఇప్పుడు సినిమా రిలీజ్ అనేది ఇదంతా పొకారు.
అంతకుమించి ఏమీ లేదు, అంతకుమించి ఏం లేదండి. నేను చెప్పదలుచుకున్నది అదే, ఇదంతా పొగారు. ఆయన కూడా ఇప్పుడు సీఎం అవ్వాలి, తర్వాత భవిష్యత్తులో బాగుపడాలి అనేది, మళ్ళీ రాజకీయంలో మళ్ళీ ఆయన కూడా రావాలనేది, ఇదంతా వీళ్ళు జనాలు చేసే పొగారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేసే పొగారు ఇదంతా కూడా. పక్క చూసుకున్నట్లయితే ఏదైతే నష్టపరిహారం ప్రకటించినప్పుడు ఘటన అయితే జరిగింది కాదంటుంది, కానీ దీని పూర్వాపరాలు పరిశీలిస్తే ఎవరో కావాలని చేరింది ఘటన. ఇప్పుడు నేను వస్తాను నేను తొక్కిసలాట్లో పోయాను అనుకోండి, ఏముంటుంది జరిగేది ఏముంటుంది? ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు చిరంజీవి గారి సినిమాలు చాలా అవుని, చాలా మంది చనిపోయారు, ఆయన అన్నీ చేశారు, ఈయన కూడా చేశాడు కదా, ఇంకేంటి? ఇప్పుడు చనిపోయిన వాళ్ళ గురించి మనం తీసుకురాలేం కదండి. అందువల్ల ఏంటంటే పవన్ కళ్యాణ్కి డ్యామేజ్ జరుగుతాకి ఇదంతా జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారి డ్యామేజ్ జరుగుతాకి, జనసేన పార్టీకి డ్యామేజ్ జరుగుతాకి ఇదంతా కుట్ర. అంటే గతంలో ఆయన ప్రమోషన్కి వెళ్ళాడని చెప్పి ఎలక్షన్స్ టైంలో వైసీపీకి కక్షపూర్తి చర్య అని ఉన్నాయి రేవంత్ రెడ్డి గారు. వాళ్ళెవరు మాకు సంబంధం లేదండి. జనసేనకి మా అన్నయ్యకి పవన్ కళ్యాణ్ గారికి డ్యామేజ్ జరుగుతాకి ఏదో జరిగినప్పుడు ఎవరో తొక్కిట్లాలో చనిపోయారు, ఆయన ఊరుకున్నాడా? ఊరుకోలేదు కదా, అన్నీ చేశాడు కదా. ఇక చనిపోయిన మనిషిని రాగలవా, చేయగలవా అనేది తప్పది. ఆయన ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు ఆల్రెడీ. ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు ఏం చేయలే. ఇది ఎలాగంటే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, మా దగ్గరికి వచ్చేసారని అలా అనుకుంటున్నారు. అదంతా కాదు. అల్లు అర్జున్ కానీ ఎవరైనా కానీ, చిరు ఫ్యాన్స్ ఎవరైనా కానీ ఇన్ఫర్మేషన్ వస్తారు. అంతకుముందు ఇదే శైలజ థియేటర్కి ప్రభాస్ గారికి వచ్చారు, ఏమైనా అయిందా? అవలేదుగా. అది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, చిరంజీవి ఫ్యాన్స్ ఎవరు కూడా ఆ తప్పులు ఎవరు చేయరు. ఓకేనా? మరి నిన్న జరిగిన ఘటన ఏదైతే ఉందో, ఇంటిపైకి దాడి కానివ్వండి, ఏదైతే ఉందో కొంతమంది హైలైట్ చేస్తున్నారు, ఎందుకంటే ఇదంతా మా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయినంత అందువల్లే ఇవన్నీ డ్రామాలు, అంతకు మించి ఏమీ లేదు. అది జ్ఞాపకం చేసుకుని అంతే. ఈ సమస్య ఇంకా కొనసాగిద్ది అంటారా, ముగిసిపోతుంది అంటారా? ముగిసిపోద్ది. ఎందుకంటే ఇప్పుడు మనం తప్పుని తప్పే అంటాం, చెడే అంటాం. వాళ్ళ దగ్గర తప్పు లేదు కాబట్టి కుక్కలు మరుగుతాయండి, మనం పట్టించుకుంటామా? ఎరా కుక్కలు మరుగుతాయి, అవన్నీ పట్టించుకున్న అవసరం లేదు. సినిమా ఎలా అనిపిస్తుంది చూస్తే? సినిమా స్టార్ని ఇలా చేయడం ఎంతవరకు అది కరెక్ట్ కాదన్న. కొంత విశ్లేషణ అంటే విశ్లేషణ కరెక్ట్ కాదంటే మనకి అంటే ఏదైతే ఉందో గతం జరిగింది, అందరం చూసాము. కాకపోతే ఏంటంటే ఇదే ఉద్దేశపూర్వకంగా ఏం లేదు కదా అందులో. అవునన్నా. అప్పుడు నేను కార్యక్రమం కొనుక్కొని వెళ్తానన్నా, దాన్ని చూస్తూ మీరు ఏదైనా గుద్దేశారంట, అంత కావాలని చేయం కదా. అలాగే అల్లు అర్జున్ గారు కూడా కావాలని చేయలేదు, ఫ్యాన్స్ గురించి వచ్చారు, అలా జరిగింది. అంటే ఇప్పుడు ఏమంటున్నారంటే ఈ కేసుకు సంబంధించి ఏవైతే పూర్వాపరాలు ఉన్నాయో బెయిల్ క్యాన్సిల్ అయ్యే ఛాన్స్లు ఏమైనా ఉన్నాయి అంటారు. అంటే మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడారు కదా. ఉండే బెయిల్ కంపల్సరీ బెయిల్ వచ్చిందండి. ఏదైతే ఉందో అంటే ఇప్పుడు బెయిల్లో ఉన్నారు ఈయన ప్రజెంట్ చూసుకుంటే, మళ్ళీ ఏమైనా క్యాన్సిల్ అయ్యి వెనక్కి వెళ్తారు? అదే లేదు, కంపల్సరీ బెయిల్ వచ్చింది. రేవంత్ రెడ్డి గారు అంత హైలైట్ చేస్తారు అంటే ఈయన పవన్ కళ్యాణ్ కదా, పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్, ఆ పవన్ కళ్యాణ్ అర్జున్ ఒకటే కదా, ఎందుకంటే రేవంత్ రెడ్డి పార్టీ పరంగా ఆయన మీద కక్ష కట్టారు. గతంలో వైసీపీ ప్రమోషన్ చేశారు ఆయన ఫ్రెండ్ కోసం, ఇక్కడ చేశారు. అవునండి, ప్రచారానికి వచ్చారని చెప్పి కక్షపూర్తి చర్యలు. అంతేనా? ఆయన వాదిస్తుంది ఆయనే కదా, ఇప్పుడు పక్క నుండే కదా చెప్పి. అంతే, అల్లు అర్జున్ మీద కుట్ర. హలో, ఏమండి, జనాన్ని కన్ఫ్యూజ్ చేయబాకండి. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అవటం వల్లే ఈ స్టోరీలన్నీ నడుస్తున్నాయి. అర్థమవుతుందా? మీరు శుభ్రంగా పనిచేస్తే పవన్ కళ్యాణ్ రాడు. రాజకీయాలు సినిమాల్లోకి తీసుకురావద్దు. సినిమాలు వేరు, రాజకీయం వేరు. ఆయన పేరు మావయ్య అవుతాడని చెప్పేసి పవన్ కళ్యాణ్ తీసుకొచ్చేసి ఇది వేస్ట్. రాజకీయాలు వేరు, అది వేరు. ఓకేనా?